హల్లెలూయా. చాలా సంతోషకరమైన దినము. దేవుని కృపలో మనం ఇలా బ్రతకడానికై దేవుడిచ్చిన గొప్ప అవకాశం. చాలా దినములు అయిపోతుంది మేము మీతో కలిసి గడిపి దేవుని సన్నిధిలో. ఇది గొప్ప సంకల్పము, సమయము, మంచి తరుణము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన కృపా వాత్సల్యతను బట్టి దేవుడు మనల్ని బ్రతికించాడు అని చెప్పడానికి మనము సజీవులముగా ఉండి పలకడమే. మనం ఇప్పుడు వరకు పాడిన పాటలు, స్తుతించిన స్తుతి, ఆయన సన్నిధిలో గడిపిన గొప్ప సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చాలా జ్ఞాపకం వస్తాయి. ఏది ఏమైనప్పటికీ దేవుని కృపా వాత్సల్యతను బట్టి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండబట్టి మనం ఇలా బ్రతికి ఉన్నాం. అంత బాగున్నారా? అందరికీ వందనములు. మేము మీకు కృతజ్ఞులం. ఎందుకనంటే జాన్సన్ అయ్య గారి ద్వారా మరి మీరంతా నాకు పరిచయం. చాలా ప్రేమించేవారు. ఒక తమ్ముడుగా, ఒక మంచి స్నేహితుడిగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లలు, ఇంకా చిన్ని పిల్లలు, కరోనా సమయంలో చాలా బలహీనలు అయిపోయాం. ఆరాధనలు జరగట్లా ఎక్కడ. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ధైర్యపరిచి, వారి ఫ్యామిలీతో ఉన్నారు ఇక్కడ. అన్నదమ్ములంతా ఒకే మాట మీద ఉండి, నేను ఇక్కడ ఉండను అక్కడ తిరుగుతా రోడ్డు మీద అనరు, ఒకే మాట మీద ఉండి నాకు చాలా ఇష్టం. మరి ఈ గుంటూరు ప్రాంతంలో ఇక్కడ రాజేశ్వరరావు కాలనీ, రాజీవ్ గాంధీ నగరు, సంజీవ్ నగరు, శారదా కాలనీ, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చాలామందిని గమనిస్తూ ఉంటా. నేను ఒక దైవజనుని యొక్క మనవణ్ణి. అంటే నా గురించి చెప్పుకోవట్లేదండోయ్, మీ గుర్తు కలగడానికి చెప్తున్నా. దైవజనుని యొక్క మనవణ్ణి. ఆ తర్వాత వాళ్ళ తరము వారు గడిచిన తర్వాత వారి కుమారుణ్ణి దేవుడు ఎందుకున్నాడు. ఐపీసీ పాస్టర్ గారు బండి దేవసాయం గారు, మంచి పేరుగాంచిన వ్యక్తి. ఏలూరు పట్టణంలో పెద్ద మైదానంలో మీటింగ్స్ పెడితే బండి దేవసహాయం గారు ఇప్పుడు గోరంట్లలో మీటింగ్లు పెడుతున్నారు, టెంటలేసి. అలా జరిగేది. వాలంటీర్లు కర్రలు పట్టుకుని నుంచుని జాగ్రత్తగా మరి ఆ ఐపీసీ పెంతుకోస్తు మీటింగ్లు జరిపించేవారు. అప్పుడు నేను చాలా చిన్ని పిల్లడిని, సంవత్సరంన్నర అట్లా ఉంటుందేమో, నాకైతే తెలీదు. కొన్ని పరిస్థితులను బట్టి మేము చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. దైవజనుడు చనిపోయాడు అంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంటుంది సంఘం పట్ల, ఆ కుటుంబం పట్ల, సంఘములో ఉన్న రక్త సంబంధుల పట్ల. చాలా జాగ్రత్తగా గమనించండి. మా అమ్మగారు కూడా చాలా కాలం ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేసి అందరినీ సేవకులుగా సమర్పించారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నా పైన 4 అన్నయ్యలు ఉన్నారు, వారు వదునులు ఉన్నారు, మరి నా వదునులు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, సంఘములు ఉన్నాయి. గమనిస్తూ వస్తున్నా. ఐపీసీ మినిస్ట్రీ అయిపోయిన తర్వాత మన మినిస్ట్రీ అయిపోయిన తర్వాత గాస్పల్ ఫర్ ఏసియా అని తిరువళ్ళ కేరళలో అక్కడ 9 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి జాన్సన్ అయ్యారు ద్వారా సహవాసంలో మేము ప్రేమతో ఉన్నాం. ఊరికే క్లుప్తంగా చెప్తున్నా. తర్వాత ఓసన్న మినిస్ట్రీలో మరి పాస్టమ్ గారు సంఘ పెద్ద కూతురిని నేను వివాహం చేసుకోవడం జరిగింది. సంఘాలన్నీ గమనిస్తున్నా, క్రైస్తవుని యొక్క జీవిత లక్షణాలు గమనిస్తున్నా. దీని గురించి చెప్తున్నా నేను ఈ మాటలు. ఇంట్లో చిన్నవాడిని, ఎవరు ఎలాగ ప్రవర్తిస్తున్నారో నేను గమనించవలసిన అవసరత దేవుడు చిన్ననాటి ప్రాయంలోనే ఈ వాక్యం ద్వారా నా హృదయంలో అమర్చాడు. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యం బాగుండాలి, మనం బాగుండాలి.
కొంతకాలం గడిపామండి. ఏమండి, మేము ఒక 10 సంవత్సరాల క్రితం మందిరానికి వెళ్ళి పాటలు పాడుతుంటే అక్కడ ఉన్న వారందరూ సంతోషించేవారండి. ప్రార్థన బాగా జరిగేది. మా సహవాసంలో మేము అప్పుడు ఉండేవారము. మరి ఇప్పుడు ఏమైపోయిందమ్మా అంటే, ఏమోనండి, మా భక్తి జీవితం ఏమైపోయిందో, మా ప్రార్థన జీవితం ఏమైపోయిందో, మేము చేసిన సహవాసం ఏమైపోయిందో మాకు తెలియదండి. ఎందుకో మా బ్రతుకులు ఇలా అయిపోయినాయండి అని చెప్పేవారముగా కాకుండా, చాలా సంవత్సరాల నుంచి దేవునిని పట్టు విడవక దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడుతున్నామని చెప్పగలిగే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియ సంగమా, ఆలోచన చేద్దాం. ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో సంబంధం కలిగి ఉన్నాము, ఎవరు మనల్ని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితం, మనం పాడే పాటను ఎవరు ఇష్టపడుతున్నారు? పక్కనోళ్ళు ఇష్టపడుతున్నారా? సంఘములో ఉన్నవారు ఇష్టపడుతున్నారా? ఏమండి, బయట ఉన్నారు, మేమన్నామమ్మా నువ్వు పాడే పాట చాలా మృదువుగా చక్కగా ఉందమ్మా, వినసొంపుగా ఉందమ్మా, నేను పాడే పాట బాగుందంట, నేను ఇంకా గట్టిగా పాడాలి అనుకుంటున్నామా? దేవుడు మెచ్చుకుంటున్నాడా? దేవుడు ఇష్టపడుతున్నాడా మనం పాడే పాటను? దేవునికి స్తోత్రం. ఎవరు ఇష్టపడుతున్నారు? ఆ మహనీయుడైన దేవుడు మన భక్తి జీవితాన్ని, మన యథార్థ జీవితాన్ని ఇష్టపడాలంట, ఇష్టపడాలి. మేము ఎన్నో దెబ్బలు తిన్నాం, సమస్యలు ఎదుర్కొన్నాము. నేను, నా భార్య దేవునితో దగ్గరగా ఉండలేమేమో. ఎన్నో అవరోధాలు, ఆటంకములు, అబద్ధముగా మా మీద చెడ్డ మాటలు పలికినా కూడా మేము ప్రభువుని విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం. మందిరం లేదు, ఈ మాట చెప్తున్నా, మీ గురించే చెప్పడానికి ఈ మాటలు తీసుకొస్తున్నాను నేను. ఇంత మందిరం ఇచ్చాడు, ఒక్క ఇటుకి రాయి కొనుక్కోలేము మేము. తెలుసు తమ్ముడోళ్ళకి నా జీవిత చరిత్ర. నన్ను ప్రేమించి ఎంతగానో ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఒక మాట మాట్లాడి అనలేము, ఎందుకంటే పట్టుకున్నది మనము బైబిల్ గ్రంథముగా. ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, నీతి, నిజాయితీ, నమ్మకముగా బ్రతకాలి, తొందరపడకూడదు, గత్తరపడకూడదు. తొందరపడిపోయి ఎదట వ్యక్తిని మనం ఒక మాట అనలేము, ఎందుకంటే ప్రభువుని నమ్మేము. దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని నొక్కి ఒక్కాడిస్తూ ఉంటుంది. సరి చేసుకుంటూ ఉంటాం. రే ఎదట మనిషిని మనం ఒక మాట అన్నామా? అనలేదే. జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకూడదు. ఆ కరోనా టైంలో ఆరాధన జరగకపోతే ఒక వ్యక్తి మమ్మల్ని ప్రేమించి, దైవజనులు మమ్మల్ని ప్రేమించారు. అది గడిచిన తర్వాత చిన్న హాల్ కట్టుకున్నాడు ఒక చోట పైన. బ్రదర్ వచ్చారు, అక్కడ ఆరాధన జరిగిస్తున్నాము. చిన్ని హాల్ కట్టుకుని మీరు జరపండి ఉన్నంతకాలం. ఎవరివల్ల మాకు అద్దెకి స్థలం, అద్దెకి చిన్ని రూమ్ కూడా ఇవాళ ఆరాధన జరిగించడానికి. ఆ వ్యక్తి మా ప్రార్థన ఆలకించి దేవుడు అతన్ని ప్రేరేపించాడు. ప్రేరేపించటం కూడా కావాలి. నిన్ను పాట పాడాలని ప్రేరేపించేది దేవుడు. ప్రేరేపించటలేదంటే దేవుడు నిన్ను గుర్తించలేదని. ప్రేరేపించు ప్రభువా, నేను వాక్యం బాగా వినేటట్టు నన్ను ప్రేరేపించు, వాక్యం మీద ఆసక్తి కలిగేటట్లు నన్ను ప్రేరేపించు, నేను నీ సన్నిధిలో స్తుతించేటట్లు. పాట రాదండి, బైబిల్ చదవటం రాదండి, నేను చదువుకోలేదండి అంటే దేవుని సన్నిధిలో కూర్చుని స్తోత్రం అనలేమా? దేవునిని స్తుతించలేమా? కోటాని కోట దూతలతో ఆ మహనీయుడైన దేవుడు, స్తుతింపదగుతున్న దేవుడు, దేవునికి స్తోత్రం, స్తుతి నొందదగిన దేవుడు, ఆయనను దూతలు దేవునిని స్తుతిస్తూనే ఉంటారు ఎప్పుడు, ఎల్లకాలము. మనం 1 గంట, 2 గంటలు, 3 గంటలు దేవుని స్తుతించేది, దేవుని సన్నిధిలో గడిపేది. దేవునికి స్తోత్రం. మరి ఎంత మందిరము దేవుడు ఇచ్చాడు అంటే మనల్ని పరీక్ష చేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, నా బిడ్డలు నన్ను స్తుతిస్తున్నారా లేదా, వ్యర్థ కాలయాపన చేస్తున్నారా. పోయిన వారం ఈ వాక్యం అమ్మా అన్నాం అనుకోండి, వెంటనే చెప్పగలగాలి, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఈ వారం అదే వాక్యము. దేవునికి స్తోత్రం. ఎవరున్నారండి భూమి మీద బ్రతికి? ఎవరున్నారు? మనం బ్రతికి ఉన్నామంటే మన తల్లిదండ్రులకు ఉపయోగముగా ఉండాలి. మనం బ్రతికి ఉన్నామంటే సంఘములో సంఘ బిడ్డలకు ఉపయోగకరముగా, ప్రయోజనకరముగా ఉండాలి. ఎవరున్నారండి బ్రతికి? ఎంతోమంది ధనవంతులు, గొప్ప తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు చనిపోయారు, మరణించారు, ఇప్పుడు లేరు. కరోనా టైంలో చాలామంది వెళ్ళిపోయారు. మొన్న ఈ మధ్యనండి తుఫాను వచ్చి, వరద ఒకటే కాదండి, వరదతో పాటు నీరు ఒక్కటే రావట్లేదంట, బురదతో వచ్చేస్తుందంట. నీరు బురదతో, నీళ్ళు వస్తే కతి ఈదుకుని ఒడ్డుకి వెళ్తాడు, బురదలో ఎట్ట ఈస్తాడు? ఊబి
నీటి మధ్యలో నుంచి ఊబి వచ్చేసి ఇంటి మీదకు వచ్చి ఆ చెట్టులు పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఆ కేరళ ప్రాంతంలో మనిషి ఇంటి మీద పడిపోతుంటే ఎలా బ్రతుకుతాము? దుర్దినములో కాలము సమీపించి ఉన్నది. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునేది ఎవరంటే క్రైస్తవ బిడ్డలు. గట్టిగా చప్పట్లు పడదాం. దేవునికి స్తోత్రం. జ్ఞానుల వలె నడుచుకునేది ఎవరంటే వాక్యాన్ని అనుసరించిన వారు, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడేవారు. దైవజనులు చనిపోయారు. వారి అమ్మగారు చనిపోయిన రోజు ఈరోజు. కరుణమ్మగారండి చనిపోయిన రోజు. మరి ప్రార్థనా పరులు, భక్తులు, దేవుని బిడలో వారికన్నా భక్తి పరులమా మనము? దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకొనుట, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే మనము సక్రపడడానికై, దేవునికి స్తోత్రం, మన జీవితాలను సరి చేసుకునడానికై దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన కట్టడలను, మన మంచితనమును గుర్తించి ఆయన మన ఆలోచన తలంపులను మార్చడానికై దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అది ప్రత్యేకమైన ఆలోచన. ఆయన ఆలోచన ఏంటంటే భూమి మీద ఉన్నంత కాలము ఏదో బ్రతికేమంటే బ్రతికేమురా, చనిపోయామంటే చనిపోయాం, ఏమి సాధిస్తున్నావురా అనుకోవడం కాదు. కానీ భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యం ద్వారా నేను బ్రతుకుతున్నాను, ఆ వాక్యం లేకపోతే నేను బ్రతకలేను, దేవుని వాక్యమే నా హృదయంలో భద్రం చేసుకున్నాను, ఆయనే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఇంకో చోట రాయబడి ఉందండి, నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు అంటాడు. నీ నామమంతటి కంటే, దేవుని నామము అంతటి కంటే, సర్వసృష్టికర్త అయిన దేవుని నామం అంతటి కంటే దేవుడు దేవుని వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నాడంట. అంతటి కంటే ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి దిగివచ్చి మనుషుల యొక్క పాపముల నుంచి విముక్తి కలిగి చేసి, మానవుల యొక్క పాపములు కడిగివేసి, వారిని శుభ్రం చేసి, వారిని బాధ పెట్టకుండా అంటాడు. 103వ కీర్తనలో 10వ వచనంలో అంటాడు, మన పాపములను బట్టి మన ప్రతీకారము చేయకుండా, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా ఆయనే భూమి మీదకి దిగి వచ్చి మనల్ని శిక్షించకుండా, ఎరా ఇది పగలగొట్టేవు, నిన్ను కొడతాను నేను అనుకోటి, కర్ర ఒకటి తీసుకుని తల్లిదండ్రులు శిక్షిస్తారు కదా, అలాగూ శిక్షించకుండా ఆయన శిక్షకు అర్హుడైపోయాడు. తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడని మార్గము చూపించి, ఎన్నిక లేని మనము, పాపులమైన మనము, బలహీనులమైన మనము, మనలను సరిచేయడానికి భూమి మీదకి దిగివచ్చి ఆయన ప్రేమ చేపించాడు. మనుషులందరూ ఏదైనా తప్పు చేసామనుకోండి, వాడికి ఒక పేరు పెడతారు, వాడికి ఒక నామం పెడతారు. దేవుడు అలా పేర్లు పెట్టలా, మనకున్న పేరుతోనే మనల్ని పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏం పెట్టారండి పేరు? పాపాత్మురాలైన స్త్రీ అని పెట్టారు. దేవుడు అన్నాడు అమ్మా అని పిలిచాడు. ఎంత పాపం చేసావు ప్రభువా? దేవుని ధర్మశాస్త్ర ప్రకారము ఈమె పాపం చేసింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అంటే దేవుడు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని లోతైన మర్మం ఉంటుందండి. నీతిమంతుడు భూమి మీద ఉంటే ఆ నీతిమంతుడు ఆ రాయితో ఆమెను కొట్టి శిక్షించాలి అని చెప్పబడి ఉంది. ఎవడు నీతిమంతుడు ఉన్నాడు? అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు, అందరూ పాపములో ఉన్నారు. ఆదాము ద్వారా ఈ పాపము మనుషులందరినీ చుట్టి వారిని పట్టుకుని పీడించు తింటున్నప్పుడు యేసుక్రీస్తు వారు పరము నుండి భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరి పాపములను మార్గములను సరిచేయడానికై ఆయన మార్గదర్శి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తెలిసే ఈ సంగతి మీకు? స్కూల్లో టీచర్ గారు అన్నారట, సండే స్కూల్లో పాఠం చెప్పి హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు దేవుడు. ఎవడైనా నువ్వు స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అతనిలోనికి వచ్చి అతనితో నాతో అతను కలిసి భోజనం చేస్తానని చెప్పారంట. ఈ మాట జ్ఞాపకం ఉంచుకొని ఆ కుమారుడు ఏం చేశాడో తెలుసండి? అరే మంచి మంచి బొమ్మలు గీసుకురండిరా,
బొమ్మలు గీసుకురండి అంటే ఈరోజు మా చిన్న కూతురు మంచి సింగర్స్ అండి వాళ్ళిద్దరూ. మరి లాస్ట్ టైంలో ఒక పాట పాడిద్దాం, దేవునికి స్తోత్రం. త్వరగా ముగిస్తా, ఒక 27 నిమిషాల్లో ముగిస్తా నేను ఈ వాక్యాన్ని. సమయాన్ని క్లోజింగ్లో దైవజనులకి ఇద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఒక గుండె బొమ్మ వేసుకురమ్మన్నారంట, హార్ట్. ఆ హార్ట్ వేసుకొచ్చి చూపిస్తున్నారు. నాకు ఈరోజు అదే జ్ఞాపకం వచ్చింది. దేవునికి స్తోత్రం. వాడు ఈ ఆర్ట్ బొమ్మ వేసి, గుండె ఎంత ఉంటుందండి, ఆ గుండె బొమ్మ వేసి ఒక పేపర్ మీద దానికి ఒక తలుపు పెట్టి, తలుపుకి గెడ పెట్టాడంట, గెడ. బా, దేవునికి స్తోత్రం. చూసారా, అందరూ తీసుకొచ్చారు, చాలా చాలా చక్కని బొమ్మలు వేసుకొచ్చారు. ఒకడైతే యేసయ్య బొమ్మనే వేసుకొచ్చాడు. అదంతా ఆశ్చర్యంగా లేదు కానీ ఈడు ఫోటోని, ఈడు వేసుకొచ్చిన బొమ్మను చూపించి అందరికీ అంటుందంట, వీడు చూసారా ఎంత చక్కగా వేసుకొచ్చాడో. నేను చెప్పిన సబ్జెక్టు జాగ్రత్తగా అన్నాడు. హృదయానికి ఒక తలుపు ఉంటుంది, తలుపుకి ఒక గెడ ఉంటుంది. గెడ కూడా తీరంట. ఏం తీరండి? గెడ కూడా తీరంట. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నప్పుడు, పరమగీతాల్లో ఉంటుందండి ఆ వ్యక్తి. నీ ప్రియుడు యేసుక్రీస్తు వారు తలుపులొద్ద నిలిచుండి తట్టుచున్నప్పుడు ఆమె అంటదంట, నేను ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, ఇప్పుడే శుభ్రముగా స్నానం చేశాను, కాళ్ళు కింద పెట్టనేలా, నేను ఎలా తలుపు తీస్తున్నాను. ఆ తలుపు సందులు వేళ్ళు పెట్టి అయినా పిలిచి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆమె పరుగులు తీస్తుందంట. యేసుప్రభువు కనిపించాడండి, యేసుప్రభువు కనిపించాడా, దైవజనుడు కనిపించాడా, బైబిల్ వాక్యం ఎక్కడ వినపడుతుంది అని తిరిగే భయంకరమైన దుర్దినములు రాబోతున్నాయి. అప్పుడు తిరిగిన ఎవరో కనిపించరో, ఎవరు నీకు మార్గం చూపించేవారు రారు. ఈ సమయమే, అనుకూల సమయంలోనే యేసుక్రీస్తు వారిని, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు. ఏమి సంపాదించారండి నాకు ఆయన అంటున్నాడు నన్ను. 2 ఆడపిల్లలనే కన్నారు కదండి, ఏమన్నా వెనకాల వేసారా, ఏం సంపాదించారండి? బంగారం అన్న ఉందా బ్యాంకులో అంటున్నాడు. బండి అన్న కొన్నారా, కారు కొన్నారా, బిల్డింగ్ కట్టారా, బిల్డింగ్ మీద బిల్డింగ్ 3 అంతస్తులు కట్టాం మేము, మీరు కొన్నారా అంటున్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఒక్క పెద్ద రాళ్ళు చేత దొర్లింపబడిని. నిన్న నీ హృదయము దేవునికి కావాలి. బిల్డింగులు కోరడైనా, బలులు కోరడు, నైవేద్యములు కోరడు, నీ హృదయము కావాలంటున్నాడు. నీ శరీరం కూడా కాదు. నీ శరీరం అంటే గుర్తొస్తాయి. నా కాలు బాగోలేదు కండి, నా కన్ను ఒకటి గుడ్డిది కదండి, నా నోరు స్వరం బాగోదండి, నేను పాట పాడితే, నేను నడవలేనండి, నడిస్తే గంట నడుస్తున్నానండి అని చెప్పేవారు లేరండి. ప్రార్థన మానేయడానికి, దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి సాకు చెప్పేవారు లేరా? నీ హృదయం మంచిదైతే సంఘములో నీ పవిత్రత కనపడుతుంది. ఎవరికి ఇష్టంగా ఉండాలండి? నీవు ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. మనుషులు కాదు, పాస్టర్ గారు కాదు నిన్ను పొగిడేది. ఇక్కడున్న ప్రజలు ఎవరో ఒక చదువుకున్నవాడు, బాగా చదువుకున్నాడండి, జ్ఞానవంతుడు, ఆయన నన్ను పొగుడుతున్నాడండి. ఆయన ఎంత జ్ఞానం ఎవరికి ఉంటుంది? నన్ను పొగిడేటంటే నేను ఎంత గొప్పవాడినో అనుకుంటాం మనం. ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మన భక్తి జీవితాన్ని గడిపిన కాలమంతా ఇప్పుడు చూసారా, చాలామంది గొప్ప డాక్టర్లు, సినీ యాక్టర్లు, నటులు, గొప్ప యాక్టర్లు, ఏమండి, ప్రొఫెసర్స్, అనేక మంది తత్వవేత్తలు మారిపోయి ప్రభువుని నమ్మి యూట్యూబుల్లో సాక్ష్యాలు చెప్తున్నారు. ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు, యేసయ్యా అని పిలిస్తే కనపడతాడంట. ఇంక మీకు కనపడ్డారా? ఎంతమందిని యేసయ్య చూశారు అని నేను అడగను. కానీ నువ్వు ప్రార్థించేటప్పుడు రాత్రికాల సమయంలో యేసయ్యను చూచేవాడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారం ధ్యానాంశమైన కీర్తన అండి, మాకు 119వ కీర్తన ధ్యానం చేసుకున్నాం మేము. ఆ ధ్యానాంశం వేరే కీర్తనలోనండి ఆయన అంటాడు, నేను దినమునకు 7 మార్లు ప్రార్థించాను అంటున్నాడు. మనం ఒక్క మారైనా ప్రార్థించామా? ఉదయకాలమే ప్రార్థన చేసుకోవాలంట. మధ్యాహ్నం ముందు ప్రార్థన చేసిన దైవజనుడు ఉన్నాడు, సాయంకాలం మందు ప్రార్థన చేసిన దైవజనుడు ఉన్నాడు. ఇక్కడ దైవజనుడు ఒక ఆయన రాస్తున్నాడండి, 119వ కీర్తన 105వ వచనం నుంచి ధ్యానం చేస్తే ఇది మాకు తెలిసిన కీర్తనేనండి అంటారు. దీనిలో ఎంత అర్థము ఇమిడి ఉన్నదో మనం గమనించాం. చాలా విలువైన అర్థం ఉంది. 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము,
నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏమనుసరిస్తున్నాడండి ఈయన? దేవుని న్యాయ విధులను అనుసరిస్తున్నాడు. నేను ప్రమాణం చేశాను. 115 కీర్తనలు అంటాడండి. 15 కీర్తనలు అంటాడు, నేను ప్రమాణం చేశాను, నష్టము కలిగినను మాట తప్పను. అంతే, దేవునికి స్తోత్రం. నష్టము కలిగినను కూడా మాట తప్పుడంతే. ఏమని ప్రమాణం చేశాడు? ప్రమాణాలు అనేకమైనవి ఉన్నాయి ఈ భూమి మీద. పెళ్లి చేసేటప్పుడు ప్రమాణం చేపిస్తారు, ఆ ప్రమాణం వేరు. సంఘములో కొంతమంది ప్రమాణాలు చేస్తారు, ఆ ప్రమాణం వేరు. దేవుని సన్నిధిలో నేను గడపాలి, సమస్యలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన దేవుని సన్నిధిని విడిచిపెట్టను అని ప్రమాణం చేసిన నష్టము కలిగినను మాట తప్పకూడదు. అంతే, అతనే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఎలా నీతిమంతుడు అవుతాడంటే, వారము నియమింపబడిన నియమ కూటాలకు, ఆయా బుధవారాలు, శనివారాలు, ఆదివారాలు దేవుని సన్నిధిలో గడిపి నానాటికి దినదినము అభివృద్ధి అవుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శుభ్రము చేయబడుతున్నాడు, నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. నిన్న వారం బాగా ఉందానండి, నిన్న వారం బాగా నడిపింపు వచ్చింది నాకు, ఈ వారం నడిపింపు రాలా నాకు అంటారు కొంతమంది. ఎప్పుడూ దేవునితో ఉంటే ఆయన నిన్ను పూర్ణ శాంతము కలిగిన వాడికి చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు కదా యెషయా గ్రంథంలో భక్తుడు ప్రవక్తతో మాట్లాడుతూ, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతము కలిగిన వాడిగా చేస్తాను. వాడి ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి. మనసు ఎక్కడ ఉండాలండి? మనసు ఎక్కడ ఉండాలి? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అంటారు కదా స్కూల్లో టీచర్స్. ఎప్పుడు పిల్లలు ఎప్పుడు స్కూళ్ళు ఇంటికి వస్తే స్కూళ్ళు అడవిడే. మాకు మైండ్ ఆబ్సెంట్ ఎందుకు అయింది? ఎక్కడో తిరుగుతుంది ఆలోచన, బాడీ మాత్రమే ప్రజెంట్ అయింది. బాయ్ నువ్వు లేగరా, 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడురా అన్నాడంట టీచర్ గారు. వాడు అంటాడంట, 2 చెవులు దేవుడు ఇటు మాట మాత్రం వాస్తవేనండి, ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టడానికండి అన్నాడంట. అబ్బే వీడు కరెక్ట్గా చెప్పలా, కూర్చోరా, నువ్వు చెప్పరా అనుకున్నావు, నువ్వు చెప్పు అన్నాడంట. వాడు గబగబలు వేసి అన్నాడంట, 2 చెవులు ఇప్పి హెయిర్ పెంచుకోవడానికి ఇచ్చాడండి దేవుడు. చూడండి ఎంతమందో ఇప్పి హెయిర్ పెంచుకుంటున్నారు. జుట్లు ఎట్ట పెంచుకుంటారండి? జుట్లు రకరకాలుగా. బండి వేసుకెళ్తుంటే కొంతమంది మేము వెనకాల బండి దోలుకెళ్తూ చూస్తాం. ఆడపిల్ల మగ పిల్లవాడు తెలియదు మాకు. ముందుకెళ్ళాక దేవుడు చూస్తాం, తప్పుగా అంటలేదు, వాడు మగ పిల్లవాడు. ఆలోచన చేద్దాం. వైఖరి, ప్రవర్తన, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అదే అందులోకి వస్తున్నా నేను ఈ వాక్యంలో. దేవునికి స్తోత్రం. గమనించండి. ఇంకొకరిని అడిగిరాయి, ఈ పక్క ఉన్నాడు, వాడు బాగింటాడు, నేను చెప్పే పాఠాలు వాక్యం బాగింటాడు, లేచి నుంచి చెప్పరా అంటే, మాస్టర్ అండి చెప్పరా మాస్టర్ అండి, 2 చెవులు దేవుడు ఇచ్చే మాట మాత్రం వాస్తవేనండి, 2 చెవుల మధ్యన తలక ఇరక్కపోయిందండి అన్నాడంట. చూసారా ఎంత జ్ఞానమో? 2 చెవుల మధ్యన తలక ఇరికిపోయిందా? ఇక్కడ ఉన్నారు చాలామంది ఇక్కడ కాదు, ఈ గుంటూరు ప్రాంతంలో అవిధేయులు మందిరానికి వెళ్తానే ఉంటారు. వాక్య అర్థభావమును తెలుసుకోరు, జ్ఞానముతో ఆచరించరు, నేర్చుకోరు. పాట బాగా పాడారంటే బాగా పాడాడండి. మీరేంటమ్మా బాగా పాడారండి, ఏంటమ్మా పాట బాగుందా? బాగా పాడారండి. ఏమని పాడారు? బాగా పాడాడండి ఆయన. అదే ఏమని పాట? జ్యోతిర్మయుడు అని పాట పాడేటండి. సారే పైన నన్ను విసిరివేయక నన్ను ఒక పాత్రగా ఉంచేవా అని పాడాడు ఆ పాట. బాగా పాడాడు. సారీ అంటే ఏంటమ్మా అని అడిగా. ఏమనండి సారీ అంట? పప్పు సారులో మనల్ని అందులో ఉడికి సారులో పడేయకుండా మనల్ని నిలబెట్టి ఉంచాడంటండి అని చెప్తుందామా. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరికి వెళ్తున్నామమ్మా అంటే, చాలా సంవత్సరాల నుంచి వెళ్తుంది ఆమె. సారీ అంటే ఒక చక్రం ఉంటుందండి. కుమ్మరివాడు ఆ పాత్రను తయారు చేస్తూ తిప్పుతూ ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ పాత్రను తయారు చేసి మంచి పాత్రగా పగిలిపోతూ ఉంటుంది. దాన్ని కట్టి సరిచేసి పగిలిపోకుండా, బెజ్జాలు పడిపోకుండా, విరిగిపోకుండా సరిచేసి శుభ్రపరిచి దానిని అగ్నిలో కాల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పాత్రను కాల్చిన తర్వాత
ఇలా కొడతాడు, టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది. ఈ కుండ మంచి కుండ, మంచి పాత్ర అని పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇది సారే పైన నన్ను విరిగిపోకుండా చక్కగా తయారు చేసుకుని నీ సంఘములో ఉంచావు, నీ సన్నిధిలో ఉంచావు. నేను వాడబడుతున్నా చాపలేయడానికో, మందిరం తొడవడానికో, కుర్చీ ఒక్కటి తీసి అటు సర్దడానికో, ఏమండి ఒక పాట పాడడానికో, ఏమండి ఇంకేం చేయడానికి, ప్రార్థన చేయడానికో, వాక్యమును ధ్యానం చేయడానికో నన్ను ఒక పాత్రగా ఉంచేవు ఇసిరి వేయక. దీని అర్థం ఇదమ్మా అంటే, అమ్మో ఇంత అర్థం ఉందండి అంటారు. అనరండి, తెలీదు. వాడే అన్నాడు, అందుకే చెవులు ఇరిక్కిపోయినాయి అన్నాడు. చెవులు ఇరిక్కిపోయినాయి అంటే నమ్మరా? మొన్న ఈ మధ్యనే డబ్బులన్నీ పోగొచ్చి ఆ నాగరాజు కాలనీ వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఇది ఒక్కటి కట్ చేయగలరా మాట? ఫీల్ అవుతారు జనం. దేవునికి స్తోత్రం. ఏమన్నారు తెలుసా? లేవా? ఆ ప్రాంతంలో ఆడపిల్లలంతా కలిసి పెద్ద పెద్దవాళ్ళే, సరే ఉంచండి, పాపం అవిధేయతగా అడెవడో రైల్వే ట్రాక్ అవతల మంగళదాస్ నగరంలో టీవీఎస్ పెట్టి వచ్చి 2 పట్టు చీరలు తీసుకొచ్చి చూపించి, ఇలాంటి పట్టు చీరల్లో నా దగ్గర బేలు ఉన్నాయి, టన్నులు ఉన్నాయి, మీ అందరికి ఇస్తాను, తల ఒక 700, 800, 900 పోగేసి తీసుకురండి అంటే దగ్గర ఒక 50,000 పోగేసి ఆయనకి ఇచ్చేసారు. వాళ్ళంతా కలిసి ఇచ్చేస్తే ఏం చేశారు తెలుసా? అవన్నీ పట్టుకుని చిన్నగా జారుకుని రైల్వే ట్రాక్ దాటి టీవీఎస్ వేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఎదురు వచ్చారు వాళ్ళు. రైల్వే ట్రాక్ దాటి నేను వస్తుంటే నాకు ఎదురు వచ్చి, పాస్టర్ గారు 2 వందనాలండి, ఎవడన్నా కనపడ్డాడండి అన్నారు. నాకు ఎవరు కనపడలేదమ్మా అంటే, అయ్యో నోరు కొట్టుకుంటున్నారు. ఎంత అవిధేయత అండి, ఎంత అవిధేయత! పనిముట్టు చూడకుండానే మనుషులకు డబ్బులు ఇచ్చేస్తామా? అలాంటి వారు కూడా ఉన్నారండి. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో వారి భక్తి జీవితం, వారి అజ్ఞాన జీవితం కూడా అలా చల్లారిపోయి పాడైపోతున్నారు ఈ రోజుల్లో. బైబిల్ గ్రంథం పట్టుకుంటున్నారే కానీ బైబిల్లో ఉన్న ఉన్నతమైన విషయాలను గుర్తించలేకపోతున్నారు. బైబిల్లో ఉన్న పరిశుద్ధమైన సంగతులను హృదయంలో భద్రము చేసుకోలేకపోతున్నారు ఈనాటి క్రైస్తవ ప్రజలు. అదే మా వేదన. ఎవరినన్నా చూడగానే ఏమంటామండి? అమ్మో పెద్ద చేప వచ్చేళ్ళి అంటాం ఎవరైనా కొంచెం జ్ఞానవంతుడిగా కనపడుతుంటే. వెంటనే మనం రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడం. యేసుక్రీస్తు వారు మాత్రము ఎవరిని తుంచివేయలా, తోలనాడలా, తక్కువ చూపు చూడలా. వాక్యం చదివే క్రైస్తవ బిడలో తక్కువ చూపు కలిగి ఉంటే దేవునికి ఇష్టం కాదంటండి. తెలుసా ఆ విషయం? ఎవరిని తక్కువ చూపు చూడకూడదంట. పోయిన వారం సబ్జెక్ట్ ఒకటి చెప్పాను నేను. ఆ చెత్త వేసుకెళ్ళే బండోళ్ళు వస్తారు, ముసలైన ఒక ఆయన వస్తాడు. ఆయన కూడా ఏంటి సార్ అంట. సార్ అంటే ఏమైంది? ముఖ్యమంత్రి గారన్నా, ప్రధానమంత్రి గారన్నా సార్ అంట. నన్ను సార్ అంటారు ఏంటండి అంటాడు. సార్ అంటే గౌరవ పదం, అది ప్రేమతో పిలవాలి అంతే. దేవునికి స్తోత్రం. కపటము లేకుండా నిష్కపట హృదయం కలిగి అందరినీ ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందరితో సమానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఎవరన్నా తెలియని వారు, అజ్ఞానులు వస్తే వారికి మంచి మాట చెప్పి సరి చేయాలంతే. నువ్వు మంచోడు కదా అనకూడదు. నువ్వు మంచిదేం కదా, మాకు తెలియదండి, ఆ పక్కింటి ఆమె చెప్పలేదండి మాకు అనకూడదు. వెంటనే మంచిది కదండి, ఆమె మంచిది కాదు, ఆమె పాపం చేస్తుంటే మేమే రాళ్లతో కొడుతున్నాం, ఎంతమందిని చంపేశారు అట్టా రాళ్లతో కొట్టి. ప్రభు అన్నారు, మీలో పాపము లేనివాడు ఎవడో ఈ స్త్రీ మీద మొదటి రాయి వేయమన్నాడు. ఎవరున్నారు? ఎవడ రాయి ఆడ పడేసుకుని ఎవడ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి కాడ అన్నారు, ఏమన్నారు? యేసుక్రీస్తు వారు, నేను నీతిమంతుడను పరిశుద్ధుడను కనుక నిన్ను శిక్షిస్తాను అన్నాడండి. లేదు, నీ పాపములు క్షమింపబడినవి కనుక నీవిక ఏ పాపము చేయకుండా బ్రతుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్ణయం తీసేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఏం తీసుకుందండి? నిర్ణయం తీసుకుంది. తన హృదయంలో నిశ్చయించుకుంది, నేను భక్తిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి, దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అనుకుంది. అనుకుని దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. అది గ్రహించి దేవుడు ఆమెకి మంచి జీవితానికి ఇయ్యడానికి ఇష్టపడ్డారు, అంగీకరించారు. దేవునికి స్తోత్రం. మనం ఏమైతే
అర్థం చేసుకుంటున్నాం? మనం ఏమి అర్థం చేసుకుంటున్నాం? ఏమి తెలుసుకుంటున్నాం? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఈరోజు ఆదివారంగా మందిరానికి వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు, మరి మనం కూడా వెళ్ళాలిగా. ఏమన్నా అనుకుంటారేమో పాస్టర్ గారు వెళ్ళపోతే, ఏమన్నా అనుకుంటారేమో పక్కింటి వాళ్ళు, ఏమ్మా ఇవాళ మందిరానికి వెళ్ళలేదా? ఒక ఆమె వచ్చింది కొత్తగా ఇంట్లోకి అద్దెకి, ఆమె గబుక్కుని అడుగుద్ది, ఆమె అసలే భక్తి పరురాలంట, బాగా ప్రార్థన చేసుకుంటుందంట. ఆమె అడిగింది దానికి ఆమెకేం సమాధానం చెప్పాలి? ఎట్టగొట్ట వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని వచ్చేద్దాంలే, పండి. ఇది కాదు, నీ హృదయంలో ఉండాలి, నీ నరాలలో ఉండాలి, నీ ఎముకలలో ఉండాలి, నీ కండరాలలో ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలనే ఆలోచన, తలంపు. దేవునికి స్తోత్రం. గుర్తించారా? దేవుని వాక్యాన్ని గుర్తించారా? ఆలోచన కలిగి ఉన్నామా? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? 119వ కీర్తన ధ్యానం చేసుకున్నాం కదా మనం. ఏమంటున్నాడు? నేను న్యాయ విధులను అనుసరించేదనని ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్తును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నీ అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. ప్రాణం పోయినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినాడండి? రోగం వచ్చినా, ఇంకేమొచ్చినాయండి? మరణం వచ్చినా. మనం ఇందాక అనుకున్నాంగా, ఏమనుకున్నాం? మరణమైనా, కరువైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, శోధనలైనా ప్రభువుని విడిచిపెట్టకూడదు. నాకు ఈ మాట జ్ఞాపకం వస్తుంది. పిల్లలను ఒకడు బైక్ వేసుకుని గుద్దిపోయాడు, 2 ఆడపిల్లలే, చిన్ని పిల్లలు. ఎరా బాబు, పిల్లలను గుద్ది, చిన్న పిల్లలు కదరా ఆడపిల్లలు అంటే వాడు మా మీద తిరగబడిపోయాడు. పక్కన వాళ్ళు వచ్చి, దైవజనుడైన పాస్టర్ గారు అంటున్నా, వినలేదు. తెల్లారి ఒక 3 రోజులు ఆగిన తర్వాత పోలీసులు వచ్చి జీపులు వేసుకుని పట్టిపోయారని చెప్తున్నా. భయం ఉండదు, భక్తి ఉండదు, ఎవరిని మాట మాట్లాడాలో తెలియదు, వారి ప్రవర్తనను సరి చేసుకోవడానికి ఇష్టపడరు, దేవునిని అంగీకరించడానికి ఇష్టపడరు. కానీ ఏం చేస్తారండి? ఈయన అంటున్నాడు, ప్రాణాపాయం వచ్చింది, సమస్య వచ్చినా, నువ్వు పాస్టర్ గారు కాదు, నిన్ను పాస్టర్ గారు అని పిలవాలా? నువ్వు మందిరానికి వెళ్ళి క్రైస్తవ బిడ్డవని పిలవాలా? పెద్ద ప్రార్థన పరురాలువే ఏంటి నువ్వు అంటే? ఎంతమంది అంటున్నారు ఈ రోజుల్లో అందరికీ కష్టాలు వస్తున్నాయి అంటండి. మీకు తెలియదు, ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా వస్తున్నాయి అంటండి కష్టాలు, బైబిల్ పట్టుకున్న వస్తున్నాయి అంటండి. ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళినా కూడా కష్టాలు మానట్లేదంటండి. మీకు తెలియదు, అక్కడ విజయవాడ పట్టణంలో సునామీలాగా వచ్చేసిందంట, పెద్ద ఏరు వరద వచ్చేసి ఇళ్ల మీద పడిపోయిందంటండి. అందరూ అంతం వచ్చేస్తుందంటండి. మీకు తెలీదు, మనం ఇక మందిరానికి వెళ్ళిపోయిన పర్వాలా, ఆయనకి తెలియదు ఏంటి మన ఇంట్లో బియ్యం లేవని, నూనె లేదని, కష్టాలు వస్తున్నాయి అని, బాధలు వస్తున్నాయి అని ప్రార్థన ఎగ్గొట్టేవాళ్ళు లేరండి. చల్లారిపోయి మనం పట్టుకున్న దాన్ని, దేవుని వాక్యాన్ని మనం ఏం చెప్పాం? కష్టమైన, శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, బట్టలు లేకపోయినా, చిరిగిపోయిన చొక్కాలు 2 ఉన్నాయి ఇంట్లో, అయినా కూడా ఎట్టగొట్ట చిన్నగా కుట్టేసుకుని వేసుకెళ్ళి మందిరంలో కూర్చుని ప్రభువా నీకు స్తోత్రం అని స్తుతించేవారు లేరండి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా చిన్ననాటి నుంచి కరువులోనే ఉన్నాం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము పచ్చి తాటికాయ పీకు తిన్నాం, ఆకలి కలిమిటిస్తూ. తాడి చెట్టు నరికేసిన తర్వాత అందులో బుర్రగుంజు వస్తుందండి, అది తిన్నాం 7 రోజులు. బియ్యం లేక, తినటానికి తిండి గింజలు లేక శ్రమ అనుభవించాం. ఈ రోజుల్లో ఎవరినైనా అడిగామనుకోండి, అమ్మ ఉపవాసం అంటే ఏంటో తెలుసా, పస్తులు ఉండవు అంటే ఏంటో తెలుసా అంటే, మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు పస్తులు పెట్టలేదు, మాకు ఇంట్లో ఎప్పుడో 2 బత్తాలు బియ్యం ఉండేవి అని చెప్పుకునేవాళ్ళు లేరండి. మరి ఒక్కరోజన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసామంటే, మా నాన్నగారు 2 పూటలు కాదు, 3 పూటలు కాదు, 4 పూటలు కూడా తినేదాన్ని చిన్నప్పుడు నేను అని చెప్పేవాళ్ళు లేరండి. ఆకలితో అలిమిటించాం, ప్రభువుని విడిచిపెట్టల. ఇది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఆకలితో అలిమిటిస్తున్నాం. ఎవరో జాన్సన్నయ్య గారు చనిపోయాక మరి తల్లిదండ్రులు లేని పిల్లలు అయిపోయారుగా, చాలాసార్లు వచ్చి పిల్లల్ని పలకరించి హెల్ప్ చేయడం కాదు, నా ఆలోచన, నేను తల్లిదండ్రులు లేని బిడ్డను అయిపోయాను, తండ్రి లేని బిడ్డను అయిపోయాను. ఆ బిడ్డలో ఏదో, మనం డబ్బున్న వాళ్ళం కాదు, ధనవంతులం కాదు, గొప్పవారం కాదు, కొన్ని ఫ్రూట్స్
ఎందుకు చెప్తున్నానంటే అట్లాగా ఒక ఆయన ఒక క్యానుడు మంచి, అప్పుడు పలావ్ బిర్యానీ లేవు, పలావ్ తీసుకుని అవన్నీ కూరలు అవన్నీ తీసుకుని, దైవజనుడు మా ఇంట్లో ప్రార్థన పెట్టేవాడండి, ఇంటికి రావట్లేదు, ఇంటికి లేడు కదా అని తీసుకొచ్చి, పిల్లలు 6 కదా ఎలా తింటారు తండ్రి లేకుండా అని తీసుకొచ్చి ఇచ్చాడేమో. అది తిని ప్రార్థన చేసుకుని మోకరించి ప్రార్థన చేసి 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 ప్రార్థన పూర్తయ్యాక ఆ భోజనం తిన్నాం. తిని సంతృప్తి పొందాం. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఏం జరిగింది తెలుసండి? ఆ కాలం గడిచిన తర్వాత మరే కొంతకాలం పోయిన తర్వాత చిన్ని పిల్లలమే కదా అందరం, అన్నంలో బల్లి పడిపోయిందండి, ఉడికిపోయింది. అది సాంబారు కాసిన అన్నం అంట సంఘమంతటికి ఆ దినాలలో. ఆ సాంబారు కాసిన పాత్రలో భోజనం వండింది మా తల్లిగారు, అందులో బల్లి పడింది. సాంబారు కాసిన పసుపు ఎక్కిందేమో, ఆ పసుపు అన్నానికి బట్టి పసుపు అయింది అనుకున్నాం మేము, తెలియలే మాకు. అందరం తినేసాం భోజనం, ఆ బల్లి పడిన అన్నం అందరం తినేసాం. ఆ ప్లేట్లు కడిగి బయట పారబోస్తే, మాకు చాలా ప్లేస్ ఉండేది, ఆ ప్లేసులో పారబోస్తే కోళ్ళు చనిపోయినాయండి. రాత్రి మా తల్లిగారు మోకరించి అందరు ఇట్లా వరుసనే పడుకున్నారు. ఎవరు మంచాళ్ళ మీద వాళ్ళు అలాగ వరుసనే పడుకుంటే మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసి చిన్నామ చనిపోయిందేమో, చిన్నది కదా చనిపోయిందేమో, పెద్ద ఆయన చనిపోయిందేమో, కదిలినప్పుడంట. మేము కదిలినప్పుడల్లా నిద్రపోతుంటే రాత్రిపూట 3 గంటలు 4 గంటల సమయంలో అందరికి మెలకు వస్తుంది. ఎందుకంటే కుటుంబారాధన ఉంటుంది, కుటుంబారాధన. దేవునికి స్తోత్రం. లేచి నిలబడి చూసి ఇట్లా ముక్కులు ఊపిరి పీలుస్తున్నారా లేదా, వీళ్ళు చనిపోతే వీళ్ళందరూ సమాధులు ఏం చేసి తల్లిగారిని తిన్నీలా, అమ్మ తింటే చనిపోద్దని తీసుకెళ్ళి గబగబా ఎక్కడ గొయ్యి తీసి గోతులుగా పెట్టి వచ్చారు అన్నయ్య వాళ్ళు. వెంటనే చూసింది, ఉదయకాలం లేకగానే పెద్ద ఆయన లేచారు. తర్వాత ఒకరు లేస్తే ఆమె ధైర్యంతో ఉండి, సజీవులుగా ఉంచేవా ప్రభువా, బ్రతికించేవా ప్రభువా అని అందరం పెద్దగా ఏడిచి ప్రార్థన చేసాము. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ విన్నారు. ఏంటి ఉదయకాలం వీళ్ళకి వేరే పని పాట లేదా? మమ్మల్ని సజీవులుగా ఉంచే దేవుడు, ఆయన సజీవుడు కనుక ఆయన నమ్మిన బిడ్డలను సజీవులుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. బ్రతికేమంటే నువ్వు అనుకున్నట్టు నిన్ను బ్రతికి ఉంచిన, నా గురించి చెప్పట్లేదండి. ఫలానా స్టీఫెన్ గారు బ్రతికారంటే, ఫలానా ఇక్కడ కూర్చున్న పాటలు పాడారు చక్కగా, ఆయన బ్రతికి ఉన్నారంటే, ఏమండి మనము బ్రతికి ఉన్నామంటే మన తల్లిదండ్రులకు ఉపయోగకరముగా ఉండాలి. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని నామాన్ని మహిమపరిచేవారమై ఉండాలి. బ్రతికున్నామంటే పెద్ద చెప్పవచ్చండి, ఈయన మన వీధిలోనే తయారయ్యాడు, మన ఇంట్లోనే తయారయ్యాడు అని నెగిటివ్గా ఆలోచించేవారు లేరండి. ఎక్కువ వాళ్ళే అయిపోయారండి. ప్రార్థన బాగా ఎక్కువ చేయగలిగామనుకోండి, వారిని బాధ పెట్టేవాళ్ళు లేరండి. వారి ప్రవర్తన అంతే. నేను అందుకే అంటూ ఉంటాను మా పాస్టర్ గారితో, ఏమంటాను తెలుసా, సరే ఆమె పలానా విషయంలో ఇలా ఉందండి అంటే వెంటనంట సరే వారి బలహీనత అది, వారి వ్యక్తిత్వం కాదు, వారి ఆలోచన, వారి ప్రవర్తన దేవునిలో ఉంది. రోజుకి వారి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటారు. ఆయన ఉన్నట్టు నేను ఉండాలి, ఆయన ఎట్ట కుర్చీలో కూర్చున్నాడు అట్టయిగా నేను కుర్చీలో కూర్చోవాలి అంటే కుదరదు. నీ పద్ధతి వేరు, నీ తలంపు వేరు, నీకు ఇచ్చిన ఆలోచన వేరు, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన తలంతులు వేరు, నీ ప్రక్కనున్న ఆయనకి ఇచ్చిన తలంతులు వేరు. అంతే. దేవునికి స్తోత్రం. ఏమంటారండి అందులో ఒక మాట, సర్దుకుపోవాలి. సంఘంలో ఉంటున్నమాట ఏమంటున్నామండి, సర్దుకుపోవాలి. ఇంకేమి చేతరాదండి అనకూడదు. ఈనాటి సంఘములో ఇటువంటి సక్రమమైన బోధ లేక, దేవుని వాక్యము లేక సర్దుకుపోయే గుణాలు ఉంటలా, ఓపిక ఉంటలా, ప్రజలకు నెమ్మది ఉండలేదు, సమాధానం ఉండలేదు. ఎవరిని పడితే పైనుంచి కింద నుంచి జాగ్రత్తగా పైకి ఎదగబడితే ఆ కష్టాలనే తెలుస్తాయి, బాధలనే తెలుస్తాయి. దాని ప్రకారం మనం నడుచుకుంటే ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు 110లో నన్ను పట్టుకొనుటకే భక్తిహీనులు ఊరులొడ్డిరి, అయినను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు ఎలాంటి ఆనందం అండి,
హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకున్నాను. దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనడానికి హృదయాన్ని లోపరుచుకుంటున్నాడంట. కొంతకాలమే కాదు, హృదయాన్ని లోపరుచుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. చదువుదాం. నిర్ణయము. నేను ప్రారంభంలో చెప్పానుగా, ఏమి నిర్ణయం తీసుకున్నాము? ఇది తుదు వరకు నిలుచు నిత్య నిర్ణయము. నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ వాక్యమును నేను నా హృదయములో దాచుకుంటానని, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయముగా నేను నిర్ణయం తీసుకున్నానంతే. దేవునికి స్తోత్రం. నష్టము కలిగినను, శ్రమలైనను నేను తీసుకున్న ఈ నిర్ణయము ప్రమాణము చేశాను కనుక నష్టం కలిగినను మాట తప్పనంతే. తల్లిని ఒక మాటని, తండ్రిని ఒక మాటని, భార్యను ఒక మాటని, భర్తను ఒక మాటని, పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించి, తల్లిదండ్రులు పిల్లలని కష్టపెట్టి లేరండి ఈ రోజుల్లో. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేవారు లేరా? నిర్ణయం తీసుకున్నావా? భార్యని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నామా? కుటుంబము సక్రమంగా ఉండాలంటే భర్తతో భార్య, భార్యతో భర్త, సంఘములో కుటుంబాన్ని గెలిస్తేనే సంఘములో నెమ్మదిగా ఉండగలం. దేవునికి స్తోత్రం. సంఘములో నెమ్మగా నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా, నేను అక్కడ కూర్చుని వాక్యం వింటా. ఇంటి దగ్గర చెప్పుకుంటారు భక్తి కలిగిన భార్య భర్తలు ఇద్దరు ఏం చెప్పుకుంటారు చెప్పండి? నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా, వాక్యం బాగా వినపడద్ది. చక్కగా అన్ని రిఫరెన్స్లు కోడ్ చేసుకుని జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. సమాధానము, నెమ్మది కలిగి, ఒకరినొకరు అర్థం చేసుకుని జాగ్రత్త కలిగి నడుచుకునే బిడలంటే దేవునికి ఇష్టము. నేను బలిని కోరలేదు. ఓషయి గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు, నేను బలిని కోరలేదు కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటేను దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. బలిని కోరలేదంట, కానుకలు కోరలేదు. ఆయన నువ్వు ఎంత పని చేసేవో కోరలేదు, నువ్వు ఎంత దేవునికి అర్పించేవో అన్నది కోరలేదు. దేవుని జ్ఞానముని ఎంత సంపాదించేవన్నది ఎవరికి ముఖ్యమండి? దేవునికి ముఖ్యము. ఆయనకి ఇష్టమైన వారంట. దేవునికి స్తోత్రం. నేను ఇంక ముగిస్తాను, ఇంకొక 5 నిమిషాలు చెప్పి ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, శాబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, నీ బలుల యందు నాకు సంతోషము లేదు. నాకు ఇష్టమైనది ఏంటంటే నీ హృదయము కావాలి, నీ హృదయము నాకు ఇష్టం కావాలి. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథములో అదే మాట అంటున్నాడు 3వ అధ్యాయం 15వ వచనంలో, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మును నేలుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాపరులు అంటండి. కాపరులు, ఇష్టమైన కాపరులు అంట. ఎవరికి ఇష్టమైన కాపరులు? ఎవరికి ఇష్టమైన కాపరులు అండి? దేవునికి ఇష్టమైన కాపరులు. మనకి ఇష్టమైన కాపరులు కాదు. మనం ఏమని ప్రార్థన చేయాలంటే, మాకు చెప్పుచున్న బోధ కాపరి మాకేమి నేర్పాలండి? దేవుని జ్ఞానము నేర్పాలి, ఆయన బుద్ధిని నేర్పాలి, ఆయన ఆలోచనని నేర్పాలి. మేము అది పొందుకోవాలి అని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా, కాపరిని గూర్చి రాయబడి ఉంటుందండి. కాపరిని గూర్చి, ఇష్టమైన కాపరి, ఇష్టమైన కాపరి ఏమంటున్నాడండి? ఆ 17వ వచనమా? ధ్యానం చేయండి. నీ పైన నాయకులుగా ఉన్నవారు, లెక్క అప్పజెప్పవలసిన వారు మీ ఆత్మలను కాయుచున్నారు. దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయుట, వారి మాట విని వారికి లోబడి ఉండుట దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోబడుతున్నామా? దేవునికి ఇష్టమైంది ఏంటండి? మంచి కాపరిని ఏర్పాటు చేసుకొనుట ఆయనకి ఇష్టము. నేను ఎలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
ఎవరు ఇష్టలండి? ఎవరిని ఇష్టపడుతున్నాం మనం? దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నామా? సంఘములో కూర్చోవడానికి ఇష్టపడుతున్నామా? సంఘములో దేవునిని స్తుతించడానికి ఇష్టపడుతున్నామా? పాటలు పాడడానికి ఇష్టపడుతున్నామా? ఆరాధించడానికి ఇష్టపడుతున్నామా? అది దేవుడు మెచ్చుకొని ఇష్టపడి మనల్ని బ్లెస్ చేయగలుగుతున్నాడా? దేవునికి స్తోత్రం. చేయగలుగుతున్నాడండి. ఎవరిని ఇష్టపడుతున్నాం మనం? గమనించండి. ఎవరు దేవునికి అనుకూలంగా ఉంటారో అబద్ధములాడు వారు దేవునికి ఇష్టం కాదంటండి. ఏమండి? సామెతల గ్రంథము 12:22 అంటున్నాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనుడు ఆయనకి ఇష్టడు. దేవునికి స్తోత్రం. ఎవరి ఇష్టమండి? సత్యవర్తనుడు. సత్యంతో ఎవరైనా ఉన్నారనుకోండి, మనకన్నా గొప్పడు ఏంది, పెద్ద సత్యవర్తనుడే ఏంది మనకు చెప్తున్నాడు అంటాం కదా మనం వెంటనే. కానీ దేవునికి ఇష్టమైతే, ఆ వ్యక్తియే దేవునికి ఇష్టం అనుకోండి, నువ్వు ఆ మాట అనుట ద్వారా నీకు వచ్చేస్తాయిగా. నువ్వు ఆ వ్యక్తిని అనుట ద్వారా నీకు వచ్చేస్తుంది సమస్య. అందుకే వెంటనే సడన్గా ఒక వ్యక్తిని ఒక మాట అనకూడదు అని చెప్పేది. అందుకే బైబిల్ చెప్పేది, ఒకవేళ దేవుని దృష్టిలో ఆయన ప్రవర్తన దేవునికి ఇష్టమై ఉన్నదేమో, నీకు ఇష్టమయ్యి ఉండాలా? నేను ఇట్టు ఉండాలనుకున్నాను కదండి, నేను ఇలాగ ఉండాలనుకుంటున్నాను, ఆయన ఏంటి అలాగున్నాడు అని వెంటనే అనకూడదు. కానీ సత్యవర్తనుడు దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? సామెతల గ్రంథంలోనే 3:12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తన్ను ప్రేమించి వారిని గద్దించును. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించినట్లు దేవుడు తన బిడ్డలను గద్దిస్తాడంట. ఈ రోజుల్లో చాలామంది ఏమై ఉన్నారో తెలుసండి? మూర్ఖతిష్టుళ్ళు ఆయనకి ఇష్టలు కాదు. దుష్ట సాంగత్యము చేయువారు దేవునికి ఇష్టలు కాదు. ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారు తెలుసా? నాకు నచ్చిన వాక్యమే చెప్పాలి. ఏమంటున్నారండి? నాకు నచ్చిన వాక్యమే చెప్పాలి. మా దగ్గర ఒక ఆమె ఉంది, ప్రార్థన మానేసింది. ఏమ్మా ప్రార్థన మానేసేవంటే, ఎప్పుడు వాక్యం చెప్పిన నాకే గుచ్చుకుంటున్నాయండి ఆ మాటలో. ఏమో మీ ఇంట్లోనే జరుగుతున్నాయేమో ఆ విషయాలు. నేను ఒకరోజు మంచి ప్రసంగం చేశా. భార్యని తోలనాడి ఒక మాట అనకూడదు, భర్తను ఒక మాట అనకూడదు, నీ నోటి వెంబడి బూతులు రాకూడదు, అల్లరి చిల్లరమైన మాటలు రాకూడదు అని చెప్పానంట. ఆమె గుచ్చుకొని అంట ఆ మాటలు మానేసేసింది ప్రార్థన. ఒక తల్లిగారు మార్తమ్మ గారు, సువార్తమ్మ గారు తెలుసా మీకు? మార్తమ్మ గారు ఉన్నారు ఇక్కడ, ఎవరన్నా సువార్తమ్మ గారు ఉన్నారా? దయచేసి చూపించండి. వారు ఎవరో వేరే వాళ్ళు వాక్యం చెబుతున్నప్పుడల్లా పక్కనే టొంగుని ఏంది ఎలా ఉంటుంది అనుకున్నా. చాలాసార్లు అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను. పాస్టర్ గారండి నా మీదే తగులుతున్నాయండి వాక్యం, మీరు చెప్పేదంతా మా అనుకున్న ఆమె చేస్తుందండి ఆ పనులన్నీ, ఆమెకు తగలాలని నేను టొంగుంటున్నాను అన్నట్ట. మన ప్రవర్తన సరిదిద్దుకోవడానికి ఇష్టపడం, కానీ పక్కన నీకే అక్కడుండి నీకే వాక్యం చెప్తుంటే ఒక ఇద్దరు భార్యాభర్తలు వంట చేస్తున్నారు మా దగ్గర. వంట చేస్తా మైక్లో వాక్యం వినబడుతుంది. వాక్యం వినబడుతుంటే ఆయన గరిటతో ఆ బేసినీలో తిప్పుతూ అన్నాడు, భార్య ఏదో అంటదంట, ఆ మాట చెప్తున్నాడు దైవజనుడు. అమ్మాయి నీకే అంటే ఆమె అక్కడుండి ఉల్లిపాయలు కోస్తా అంటుంది, నీకే అంటుంది. ఇంకెవరు సరి చేసుకుంటారండి? మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలిగా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం నా గురించే చెప్పారండి, నేనే అంగీకరిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను అనగలగాలగా. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం చెప్పారు ఈ వాక్యం? నా కుటుంబంలో నా ప్రవర్తన బాగుండాలి, నా పిల్లలు సక్రమంగా ఉండాలి, నేను మంచి బ్రతకాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలి అని చెప్పగలగాలగా. దేవునికి స్తోత్రం. మన ఆలోచన తలంపులు మారాలిగా, దేవునికి ఇష్టలుముగా కనపడాలిగా, ఆయనకి ఇష్టలుముగా బ్రతకాలిగా. బ్రతకాలంటే ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో బ్రతకాలంటే ఏం చేయాలి? వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనది. ఈ గ్రంథములో ధ్యానించాలి. చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోవాలి. ఇదివరకు క్రైస్తవ బిడ్డలు అలాగే చేసేవారు, చదివించుకోవాలి. లేకపోతే అది కూడా లేదనుకోండి, దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు,
దేవుని మందిరములో వాక్యం వినబడేటప్పుడు అశ్రద్ధగా కూర్చోకూడదు. వాక్యాన్ని ఒక్క మాటైనా మన హృదయంలో దాచుకుంటే మార్పు చెంది బ్రతకగలము. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చాలంతే, మన జీవితాన్ని మార్చేస్తుంది. నీకు తెలుసా, మీకు తెలుసా, యూట్యూబ్ ఛానల్లో ఈ బైబిల్ గ్రంథం గురించి కొట్టుకు చచ్చిపోతున్నారు ప్రజలంతా. నేను ఇంక ముగిస్తాను. ఏమంటున్నారండి? ఈ బైబిల్ గ్రంథం అడ్డం వచ్చేస్తుందంట, కుటుంబాన్ని చక్కరపరుస్తుందంట, తాగుబోతులను మారుస్తుందంట, తిరుగుబోతులు మారుస్తుందంట, దొంగలను మారుస్తుందంట, జోదగాళ్లను మారుస్తుందంట, ఇంటిలో గలిబిలిలు రేపుకుంటున్న భార్య భర్తలిద్దరిని కుటుంబాలను కట్టుతుందంట, జీవితాలు పాడైపోయి త్రోవ విడిచి తిరుగుతున్న ప్రతి మార్గమును సరిచేసి వారిని భక్తి జీవితులుగా, భక్తి పరులుగా చేసి సంఘములో బలమైన సభ్యులుగా నిలబెడుతుందంట. అందుకని ఈ బైబిల్ మీద రోషం వచ్చేస్తుంది, ప్రతి ఒక్కరికి కోపం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. ఈ ప్రార్థన చేసుకున్న వాళ్ళు మన ఇండియాలో లేకపోతే భారతదేశం అంటే ఏంటనుకుంటున్నారు? అసలు క్రైస్తవులు ఉండాలా? మా పోరాటం అంటే ఏంటి తెలుసా? అందరి హృదయాలలో ఈ వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరి కుటుంబాలలో ఈ వాక్యం ఉండాలి. అందరి జీవితాలలో అందరూ అంతటా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాప పొంది నమ్మి బాప్తిస్మము పొంది ప్రభువుని అంగీకరించి సంఘములో పరిశుద్ధులుగా తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఎట్టబడితే అట్ట కత్తిరించుకుని, ఎట్టబడితే అట్ట వేసుకుని, ఎట్టబడితే అట్ట ధరించుకుని తిరిగాము. ఇప్పుడు పవిత్రులుగా ఉన్నాము. సంఘములో నిజమైన వస్త్రధారణ, నిజమైన ప్రవర్తన. ఎవరన్నా కనపడితే వందనాలండి అని చెప్తున్నాం. ఇంతకుముందు ఎట చెప్పేవాళ్ళని వందనాలు? చెప్పండి, నేను ఇంక ముగిస్తా, అయిపోయింది. ఎట చెప్పేవాళ్ళని వందనాలు? వందనాలు చెప్తే ఎటు తిరిగి నుంచి వందనాలు. అమ్మ బయటకు వచ్చాడు పాస్టర్ గారు, మేము బండి తీస్తే భయం, మా వీధిలో ఉంటున్న వారికి బండి తీస్తే భయం, రోడ్డు మీద ఇంటి కూడా తేడా చేయి. నేను ఒక్క 3 గంటలు ఉండండి చాలు, తెలిసిపోద్ది మా ప్రవర్తన ఎట్టుందో. ఈ పిల్లలిద్దరు బయటికి వెళ్ళరు అసలు. అంటే ఎవరిని బాధ పెట్టడానికి కాదండి, నేను పడిన సమస్యలు అలాంటి, ఈ లోకంలో నేను పడిన బాధలు అలాంటి, శ్రమలు అలాంటి. బయటికి వెళ్ళి బండి తీస్తే చాలు, ఎక్కడోళ్ళు అట్లా జారుకుంటారు. చొట్టపేక తాగుతున్నాడు ఒక ఆయన, తాగుతూ గబక్కుని లుంగి పంచులు పెట్టేసుకున్నాడు. కాలిపోయి సర్కమందగా మనం కాలిపోయింది అన్నాడు. ఏంటండి అలా కదులుతున్నారు అంటే, ఏం లేదండి మీరు వెళ్ళిపోండి అన్నాడు. భయపడతారు. ఎందుకని? మన ప్రవర్తన బాగుండాలి. ఎవరైనా చెప్పుకున్నా మనకు అనవసరం. మనము జాగ్రత్తగా ఉన్నామా? మనల్ని ఎవరు ఇష్టపడాలండి? ఇప్పుడే చదువుకున్నాం, చాలా మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, చాలా రిఫరెన్సులు ఉన్నాయి. ఒక లీఫ్ని గురించి రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథం అంతే సామాన్య విషయం కాదండి. వెంట్రుకను గురించి రాయబడి ఉంది, పిచ్చుకను గురించి రాయబడి ఉంది. పడిపోతే మీరు కొట్టండి, రిఫరెన్స్లు కొట్టండి. ఇష్టులను గురించి రాయబడి ఉంది, సమాధానమును గురించి రాయబడి ఉంది, కోపమును గురించి రాయబడి ఉంది, రోషమును గురించి రాయబడి ఉంది. ఏమండి? కూర్చుండుటను గురించి రాయబడి ఉంది, నడుచుటను గురించి రాయబడి ఉంది. మరి ఏ గ్రంథములను రాయబడలేదు? ఇది పరిశుద్ధ గ్రంథము, మనిషి జీవితాన్ని మార్చే గ్రంథము. ఈ గ్రంథం పట్టుకున్నామంటే మనము కూడా పరిశుద్ధులు అయిపోవాలంతే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టరా? ఎక్కడేసాం గొంగళంటే అక్కడే ఉన్నామండి. ఏమండి? ఎక్కడేసేవరా గొంగళంటే అక్కడే ఉన్నాం. ముళ్ళుగారెట్టి పొడిచినా కొన్ని ఎద్దులు కదవంట. అంటే మిమ్మల్ని అంటలా, మీరు నవ్వటానికి చెప్తున్నా. గొంగళ పురుగు తెలుసండి? గొంగళ పురుగు చక్కగా భలే ఉంటుంది కమ్మగా తింటే. గొంగళ పురుగు తెలుసా? బొచ్చు పురుగు అంటారు, మీకు తెలుసా? ఎక్కడన్నా ములక చెట్టు ఉన్న చోట చూడండి, చక్కగా చెట్టు మొత్తం అలుకుంటాయి. ఒక ఆమంట మొత్తం పోగేసుకొచ్చి నూనె బాగా వేసి అందులో వేపుకుని తింటారా? గొంగళ పురుగు తింటారండి? తిన్నాడో ఎవడో. గొంగళ పురుగు ఇంట్లోకి వస్తుంటే ఏం చేస్తాడు? అమ్మ మా చక్కలమ్మ నాకు ముద్దొస్తున్నావు రా తల్లి అని తీసి జేబులు వేసుకుంటారా? చెంగు కట్టుకుంటారా? ఏం చేస్తాడు? చెప్పు తీసుకుంటాడు, చీపురి తీసుకుంటాడు. దాని అసహ్య జీవితాన్ని అది ఏం తింటుందండి? మంచి పదార్థం తిందో పసర తింటుంది, గడ్డి తింటుంది. బైబిల్ గ్రంథంలో బుద్ధిహీనుడు ఒకడు ఉన్నాడు, గడ్డిని మేయించాడు, వాడిని గర్వించాడంట. అడవిలోకి వెళ్ళిపోయి గడ్డి మేస్తూ బ్రతికాడంట వాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, ఈ మాట కూడా రాయబడింది బైబిల్ గ్రంథంలో, బుద్ధిమంతుడు అని కొట్టండి బైబిల్ గ్రంథంలో. ఎవడెవడ బుద్ధిమంతుడో తిరిగి నేను బుద్ధిమంతుడేనా అని వచ్చేస్తుంది ఈ బైబిల్.
అద్దము లాంటిది ఈ బైబిల్. సరిగ్గా చదివితే మన కుటుంబాలు సక్రమైపోతాయి అంతే. అంటే బైబిల్ చదివితే ఈ రోజుల్లో ఏమంటున్నారు తెలుసా? బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, కణితులు కరిగిపోతాయి, వ్యాధులు పోతాయి, గడ్డలు కరిగిపోతాయి, రండి నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుంది, మీ కుటుంబంలో మీరు కారు కొనుక్కుంటారు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారు, సమృద్ధి వస్తుంది, ధనం వచ్చేస్తుంది, పెట్టిట్టు ఓపెన్ చేస్తే బంగారం వచ్చేస్తుంది మీకు. ఒట్టిదే ఆ మాటలు నమ్మకండి. నీకు రక్షణ ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. రక్షణ ప్రాముఖ్యం. నీవు పొందుకున్న నా రక్షణను గట్టిగా పట్టుకో. సమస్యలు వస్తాయి, స్వాదనలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, ఉప్పిన వస్తుంది, కరోనా వైరస్ లాంటి వైరస్లు ఎన్నో వస్తాయి. నువ్వు రక్షణను గట్టిగా పట్టుకో. చెయ్యి జార విడిచావా, యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు. ముగింపు మాటలు జాగ్రత్తగా హృదయంలో దాచుకోండి. దయచేసి గమనించండి. దేవుని పిల్లలం మనం. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరన్నా చూసి ఈడు పరిశుద్ధుడిగా లేడుగా, ఈడు నీతిమంతుడిగా లేడుగా అనుకుంటూ ఉన్నాం అనుకోండి. అందుకే ఆ మాటకే అంటున్నాడు, గొప్ప భక్తుడు అంటండి, టీవీలో వాక్యం చెప్పాడు, ఆయనే పడిపోయాడండి, ఇంకెందుకు ఈ బైబిల్ అనేవాళ్ళు లేరండి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగానే ఉండడీయుడి, అబద్ధికుడిని ఇంకా అబద్ధికుడిగానే ఉండడీయుడి, ఏమండి నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిగా ఉండడి, వాని క్రియలకు జీతం ఇవ్వడానికి నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటమును గట్టిగా పట్టుకో, నీకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకో, నేను వచ్చి నీకు మంచి బహుమానం ఇచ్చేదని అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మనం పొందుకుంటున్నామా ఆ బహుమానము? ఏమి సాధిస్తున్నాం? బ్రతికినంతకాలము ఏమి సాధిస్తున్నామండి? సంపాదించుకోవాలి, రక్షణను సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తనంతటికి ఆయన అధికారమును ఒప్పుకోవాలి. ఆ చివరి మాటల్లో అంటున్నాడండి, నా మార్గము దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది, నేను నా ప్రవర్తనను కాపాడుకుంటున్నాను. ఇంకా చాలా రిఫరెన్సులు గుర్తొస్తున్నాయి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడండి? గొంగళి పురుగు గురించి చెప్తున్నానుగా, ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఈ గొంగళి పురుగు అంటండి, చెప్పుతో కొడుతున్నారు. ఏం కొడుతున్నారండి? చీపురుతో కొడుతున్నారు నన్ను, నా బ్రతికేంటి అయిపోయిందని ఒక మూలక చేరి మొర్ర పెట్టుకుంటుందంట. పిచ్చుకులు, జంతువులు, దేవుని సృష్టి యావత్తు దేవునిని స్తుతించుచూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకొనును, నా ప్రజలు నేను పోబెడుతున్నాను, మంచినీళ్ళు ఇస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, కరోనా వైరస్ వచ్చినా నువ్వు చనిపోలేదంటే ఆయన ఇచ్చిన భిక్షే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే ఇది. బ్రతికి ఉన్నావంటే దేవుని కృపే. దేవునికి స్తోత్రం. అనుకు వెంటనే మనం ఏం చేయాలి? దేవునిని గుర్తించాలి. ముగిస్తా ఒక్క 2 నిమిషాలు. ఏమంటున్నాడండి? ఏడిచి ప్రార్థన చేసి మార్పు చెందాలి అని ప్రార్థన చేసిందంట గొంగళి పురుగు. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? బటర్ఫ్లై అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. బటర్ఫ్లై అయిపోయండి. ఎవరి చేతిలో చూసినా బటర్ఫ్లైని ఇష్టపడతారు. డాడీ బటర్ఫ్లై వచ్చింది మన ఇంట్లోకి, మళ్ళీ కలర్గా ఉంది బటర్ఫ్లైని ఎవరైనా ఇష్టపడతారా? ఇంతకుముందు ఈ బటర్ఫ్లైని చీపురుతో కొట్టారు, ఏమండి చెప్పులతో కొట్టారు, ఇప్పుడు ఎవరో కొట్టట్లేదు. ఈ బటర్ఫ్లై ఎవరికి హాని కలిగించకుండా, సంఘములో ఎవరిని చిన్న చూపు చూడకుండా, ఎవరికి హాని కలుగుకుంచకుండా దేవుని ఆత్మచేత రెక్కలతో ఎగిరి దేవుని వాక్యాన్ని విని ఆ పువ్వు మీద రాలి ఆ మకరందాన్ని పీల్చుకుని, చూడండి ఎంత పూలు పెట్టారు, చక్కని పూలు, ఈ మకరందాన్ని పీల్చుకుని ఎవరికి హాని కలిగించకుండా మెల్లిగా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ చెరువు మీద ఉంటాయంట. చెరువు మీద ఏముంటాయండి? తామర పూలు ఉంటాయి. ఆ తామర పువ్వు మీద రాలి ఆ మకరందాన్ని పీల్చుకుని మరలా ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎగిరిపోతుందండి. అందులో చెరువులో ఒక కప్ప ఉందంట. కప్ప అంటుందంట, ఈ గడ్డి దుప్పు నాది, ఒడ్డు నాది, ఈ చెరువు నీళ్ళన్నీ నావే, ఈ అడుగు నాది, ఈ అడుగుకి వెళ్ళిపోతున్నాను నేను, ఈ అడుగు నాదే, సముద్రం అంతా నాదే, ఈ చెరువు అంతా నాదే, ఈ నీరంతా నాదే, ఈ తామరాకు నాది, తామర పువ్వు నాది అంటుందే కానీ ఈ తామర పువ్వులో ఉన్న మకరందం దానికి తెలియదు. చాలామంది క్రైస్తవ బిడ్డలకి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మకరందం తెలియక నష్టపోతున్నారు. దేవునిని గుర్తించలేకపోతున్నారు. దేవునిని వారి నరాల్లో, ఎముకలలో, కండరాలలో రక్తము కదలాడుతూ ఎబ్రీ పత్రికలు అంటాడండి, ఈ వాక్యము మూలుగులలోనికి విభజించునంత మట్టుకు దూరుచు మనిషిని చక్కపెట్టి నిలబెడద్దంట. ఇది లేకుండా మార్పు ఎలా వస్తుంది?
మీరు పొందారండి, మారు మనసు పొందేవండి, మేము బాప్తీసం తీసుకున్నాం అంటే అయిపోదాం. మనం పట్టుకున్న బైబిల్ గ్రంథం మనల్ని మార్చాలి, మన ఇరుగు పొరుగు వారిని మార్చాలి. ఇలా మారాలి అంటే గడ్డి తినకూడదు, పసర తినకూడదు, వాక్యాన్ని మకరందాన్ని తినాలి. జుంటే తేనె దారల కన్నా మధురైన అయిన వాక్యము. తలలోంచుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. నేను ఇచ్చిన సమయం కన్నా కొద్ది నిమిషాలు ఎక్కువ చెప్పాను, దయచేసి క్షమించండి. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకుని, ప్రభువా మీరిచ్చిన వాక్యము బలమైనది, గొప్పది. ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చింది. మేము పట్టుకున్న దానిని ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో ఇష్టపడ్డారని ఆ మాటను నమ్మకుండా కనెక్షన్ కలపండి. స్తోత్రం, స్తోత్రం. ఎవరో ఏదో చెప్పారని మా ప్రార్థన జీవితాన్ని మానుకున్నాము, మా భక్తి జీవితాన్ని మానుకున్నాము. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ఉద్దేశాలను మార్చి, మా జీవితాలను మార్చి, నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపజేసినందుకు వందనాలు తండ్రి. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది తండ్రి. పరిశుద్ధమైన బ్రతుకుని బ్రతకాలని ఇష్టపడుతున్నాం. నిర్ణయం తీసుకున్నాం తండ్రి, నిర్ణయం తీసుకున్నాం. మా బ్రతుకు దినములన్నిటిలో ఈ నిర్ణయమునకు లోబడినట్లుగా చెయ్యి తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా, నిజమే తండ్రి, మాకు తోడేయుండి, శ్రమలో మాకు తోడేయుండి, బాధల్లో మాకు తోడేయుండి, ఇరుకుల్లో మాకు తోడేయుండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచిన దేవుడు తండ్రి. స్తోత్రం. మా దేవుడు మాకు తోడైయుండి మమ్మో నడుపును, తన దూతలను కావలియుంచి మమ్ము కాయును. మా దేవుడు మాకు తోడైయుండి మమ్ము నడుపును, తన దూతలను కావలియుంచి మమ్ము కాయును. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. అవును తండ్రి, కష్టాలు బాధలలో నిందలు వేదనలో మాకు తోడున్న దేవుడు తండ్రి. అవును తండ్రి, విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు. అవును తండ్రి, స్తోత్రం. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు, ప్రభువే ఆసన్నుడు. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము.
శోధనలు ఎదురైన స్తోత్రం. సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు, నన్ను ధైర్యపరచే నా దేవుడు పరాక్రమవంతుడు. సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు, నన్ను ధైర్యపరచే నా దేవుడు పరాక్రమవంతుడు. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలి ఉంచి నన్ను కాయును. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలి ఉంచి నన్ను కాయును. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. నా పాదములకు దీపము, నా పాదములకు దీపము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వినిపించబడినటువంటి వాక్యాన్ని బట్టి అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. నువ్వు విన్నటువంటి వాక్యముని బట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయంలో నీ వాక్యముని నేను భద్రము చేసుకొనిచి నీకు సాక్షిగానే నీ బిడ్డగానే నేను జీవిస్తాను ప్రభువా అని అందరం ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే ప్రార్థనలు ఉంటుండగా సరళ ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించుదాం. స్తోత్రము 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 స్తోత్రం నాయన. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, యేసయ్యాని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన పాటల ద్వారా ప్రభు ఆరాధనలో వాక్యపరిచయం ప్రతి విషయంలో నాయన మీరు చేసిన మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు యేసయ్యా. అయా వాక్యానుసారంగా జీవించే శక్తిని, భక్తిని మా అందరికీ దయచేయండి యేసయ్యా. అయా అదిగో తండ్రి నాయన నీ వాక్యాన్ని ప్రభు మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభు. అయా నీ వెలుగులో మేము నడుచుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి, మా సంఘముకు దయచేయండి నాయన. వాక్యం అందించిన నాయన నీ సేవకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. తన కుటుంబం నాయన, తన భార్య బిడ్డలను మీరు కనికరించండి, కృప చూపించండి నాయన. ప్రతి విషయంలో నా నీ దాసునికి తోడుగా ఉండండి నాయన. నీకు స్తోత్రాలు నాయన. అయా జరగవలసిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండండి నాయన. వాతావరణంలో నాయన సమస్తమును నీ స్వాధీనం ఉంచుకుని నాయన మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా.